సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇవాళ 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోనున్నారు. సుమారు 70 ఆయుధాలు అప్పగించనున్నట్లు సమాచారం. దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఏదైతే మావోయిస్టులు లొంగిపోతున్నారు, అయితే పెద్ద ఎత్తున ఈసారి మావోయిస్టులు లొంగిపోయినట్టయితే మనకు తెలుస్తుంది. సుమారు 124 నుంచి 126 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే మన పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంది. ఈ మొత్తం మావోయిస్టులు అందరూ కూడా దేవ్జీ ఇటీవలే ఏదైతే దేవ్జీతో పాటు మరో కీలకమైనటువంటి నేతలు 6 సెంట్రల్ కమిటీ సభ్యులు, అలాగే స్టేట్ కమిటీ సభ్యులు కూడా లొంగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో లొంగిపోయినటువంటి సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అయినటువంటి దేవ్జీకి చెందిన PLGA కమిటీకి సంబంధించిన సభ్యులు మొత్తం దాదాపుగా అందరూ కూడా ఏదైతే సరెండర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా కూడా కగార్ పేరుతో ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టింది. అనేక మంది మావోయిస్టులు చనిపోవడం కూడా జరిగింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ లో, తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో మాత్రం ఇక్కడ లొంగుబాట్లు జరుగుతున్నాయి. గతంలో కూడా కొంచెం మంది లొంగిపోయారు, ఇటీవల కొంచెం మంది లొంగిపోయారు. సో ఇక్కడ పునరావాసానికి అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నటువంటి మావోయిస్టులకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పునరావాసం కల్పిస్తామని చెప్పి కూడా ఏదైతే పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో వీరందరూ ఇక్కడ లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో కూడా భేటీ అయి లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించిన పునరావాసం గురించి కూడా మాట్లాడి వచ్చినటువంటి విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అటు కమాండ్ కంట్రోల్ లో DGP అలాగే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 124 నుంచి 126 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆయుధాలు కూడా ఏదైతే సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. సో 4 గంటలకు ఈ రోజు కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి DGP అధ్యక్షతన ఈ మావోయిస్టులందరూ కూడా లొంగిపోయినట్టు మనకు తెలుస్తుంది.